రిషికేష్ కి. ఈ గంగా హారతి 2 చోట్ల జరుగుతుంది ఇక్కడ రిషికేష్ లో. అడ్వెంచర్ కి రెడీయా? గంగా నది పక్క నుంచి ఘాట్ రోడ్ లో వెళ్ళాలి. హే గాయ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరికీ నమస్తే. మనం హరిద్వార్ ముగించుకుని నెక్స్ట్ ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? రిషికేష్ కి. మన భారతదేశం మొత్తంలోనే రివర్ రాఫ్టింగ్ అంటే చెప్పుకోదగ్గ ప్లేస్ ఇది రిషికేష్ అని. గంగా నది ఇక్కడ నుంచి కూడా వెళ్తుంది అనమాట. హరిద్వార్ కన్నా కొంచెం పైన ఉంటది రిషికేష్. హరిద్వార్ నుంచి దాదాపు 18 కిలోమీటర్లు ఉంటుంది, పక్కనే దగ్గరలోనే. ఇక్కడ రివర్ రాఫ్టింగ్ కాదు, భారతదేశంలోనే చెప్పుకోదగ్గ అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఇక్కడే చేస్తారు. బంజీ జంపింగ్ గానీ, జైంట్ స్వింగ్ గానీ, పెద్ద పెద్ద అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్ని ఇక్కడే ఉంటాయి. ఇంకా డివోషనల్ గా కూడా ఈ ప్లేస్ చాలా ఫేమస్. అంటే పక్కనే గంగా నది ప్రవహిస్తుంది కదా. సో 2 రోజులు ఉండబోతున్నాను నేను ఇక్కడ. సో ఈ ప్లేస్ అంతా బాగా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. సో ఇవాళ అయితే మనం స్టార్టింగ్ ఫస్ట్ రివర్ రాఫ్టింగ్ వెళ్ళిపోదాం. చలో. ఓకే, మనం రాఫ్టింగ్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ షాప్ ఉంది. ఇక్కడ చాలా ఉన్నాయి రాఫ్టింగ్ మటుకి. 800 पर पर्सन. 800 कहाँ से? 60 किलोमीटर. हमारी गाड़ी लेके जाएगी, हमारी गाड़ी यहीं पे छोड़ता है. अच्छा, शिवपुरी से. शिवपुरी से. ठीक है, कितना घंटे लगेगा टाइम? 2 घंटे लगता है. 2-2.5 घंटे. ఓ డ్రెస్ కే ఠీకే. వీళ్ళు ఏం చెప్తున్నారంటే 800 అంట మనిషికి. సో ఎక్కడ నుంచి శివపురి నుంచి ఇక్కడ నుంచి తీసుకెళ్లి వ్యాన్ లో శివపురిలో అక్కడ నుంచి 16 కిలోమీటర్స్ రాఫ్టింగ్ ఉంటుంది. సో ఈ 16 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చేస్తారంట వెహికల్లోనే. మన కాల్ పార్కింగ్ మనమే చేసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు వింటర్లో చలేస్తే కనుక ఆ జాకెట్ కొంచెం వేడిగా ఉంచడానికి అది 250 అంట. వీడియో ఫుటేజ్ వాళ్ళది కావాలంటే కనుక మనం గ్రూప్ మీద డివైడ్ అవుతుందట. అది తర్వాత చెప్తారేమో మట్టి. సో మనల్ని అక్కడ వాళ్ళ లొకేషన్ నుంచే వాళ్ళ వెహికల్లో తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి శివపురి వెళ్తాం. శివపురి నుంచి రాఫ్టింగ్ స్టార్ట్ అవుతుంది. సో రిటర్న్ వాళ్ళే వెహికల్లో మన హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేది ఇది 9 కిలోమీటర్స్ నుంచి వెళ్తుంది. మనం వెళ్ళేది 16 కిలోమీటర్లు. ఇదేంటంటే క్లబ్ హౌస్ నుంచి అక్కడ దాకా లక్ష్మణ్ వరకు వెళ్తుంది. మనం ఇంకా ఎదురుకి వెళ్ళాలన్నమాట శివపురికి. సో మనం శివపురికి వచ్చేసాం. ఇది పార్కింగ్ ఏరియా అనమాట. ఇక్కడికి ఓన్ వెహికల్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడ నుంచి డైరెక్ట్ రాఫ్టింగ్ అవైలబిలిటీ ఉంది. వాళ్ళే పిక్ చేసి ఇక్కడ దింపుతారు అనుకుంటా. లైఫ్ జాకెట్ ఇచ్చారు, బాగానే ఉన్నాయి, చాలా హెవీగాను. ఎందుకంటే బోట్ కింద మీద పడుతుంది. ఇక్కడ శివపురి ఎందుకు తీసుకున్నానంటే 16 కిలోమీటర్లది. సో దీని దగ్గర దాదాపు 6-7 హై పాయింట్స్ ఉంటాయి. ఆ 9 కిలోమీటర్స్ అయితే 2 బాగా అడ్వెంచరస్ గా ఉంటుంది. ఇది మెయిన్ స్పాట్. చాలా ఉన్నాయి రివర్ రాఫ్టింగ్. అసలు అక్కడ మనం హోటల్ స్టే చేసింది తపోవనంలో. అక్కడే అసలు చాలా అవైలబిలిటీగా ఉన్నాయి. ముందే నేను గూగుల్లో అవి సెర్చ్ చేస్తూ చాలా చూశాను. అదంతా అనవసరం, లోకల్లో వచ్చేస్తే డైరెక్ట్ గా చాలా ఉన్నాయి. రామ్జోలా నుంచి తపోవన్ వరకు అన్ని అవే. ఈవెన్ ఇక్కడికి వచ్చినా సరే చాలా ఉన్నాయి. మరి సో అడ్వెంచర్ కి రెడీయా? ఓకే, మన రాఫ్ట్ మనమే పట్టుకెళ్ళాలి లోపలికి. मैं आप सभी का वेलकम करना चाहता हूँ व्हाइट वाटर रिवर राफ्टिंग गंगा मैया में. हमारे स्टार्टिंग पॉइंट का नाम है शिवपुरी. एंडिंग पॉइंट का नाम होगा एनाइम बीच. लक्ष्मण झूला से 500 मीटर पीछे फिनिश, जहाँ हमारा ऑफिस है. ठीक है, बैठना किस तरीके से आप लोगों ने इस तरीके से पूरा बाहर होके, जो लेफ्ट साइड बैठेगा लेफ्ट वाला पाँव आगे लॉक हो जाएगा, तो लेफ्ट साइड है इधर, दूसरा बैक साइड गिरता है. तो इस रोप को होल्ड करने की कोशिश कर. एक हाथ. ఇప్పుడు వరకు గైడ్ మనకి సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని చెప్పారు. సో స్టార్ట్ అవుతుంది. यूट्यूब पे चैनल है क्या? हाँ, चैनल है मेरा. अच्छा, राम राम भाई. भैया की बैठ जाएंगे. हो गया. स्टॉप 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 राइट वाले फास्ट.
ఓకే, మధ్య మధ్యలో గ్యాప్స్ వస్తున్నాయి కొంచెం. ఇక్కడ కొంచెం రిలాక్స్ కూల్గా ఉంది. ముందు ఇంకా పెద్ద ర్యాపిడ్ వస్తుంది గోల్ఫ్ కోర్స్ అని. చుట్టూ పెద్ద పెద్ద హిల్స్ ఉన్నాయి. चिमी चिमी धूम धड़का आज करो मैडम फाइट करो चलो ఓకే ఓకే, మన గైడ్ ఫోటో తీస్తున్నాడు. చాలా బాగా వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. కానీ అటు ఇటు రాళ్ళు, పెద్ద పెద్ద హిల్స్, సూపర్ ఉంది అసలు. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి ఇటువంటిది. నేను దూకేసాం మేము. మన బ్యాచ్ మొత్తం నీళ్ళలో ఉంది. ఇంకో ర్యాపిడ్ వస్తుంది కదా, పండజీ चलो चलो भैया चलो. రాఫ్టింగ్ అయిపోయింది, వచ్చేసాం పైకి. అది లక్ష్మణ్ జోలా. సో లక్ష్మణ్ జోలా కొంచెం ముందు దింపేశాడు. ఈ లక్ష్మణ్ జోలా పక్కనే 13 అంతస్తుల త్రయంబకేశ్వర టెంపుల్ ఉంటుంది. మామూలుగా లేదు అసలు ఎక్స్పీరియన్స్. ఇండియాలో రివర్ రాఫ్టింగ్ అంటే ఇదే. ఇంకా చూడండి ఎన్నో వస్తున్నాయి అసలు. ఓకే, హోటల్లో చెక్ ఇన్ చేస్తున్నాం రిషికేష్లో. ఇది వచ్చి తపోవనంలో ఉంటుంది. హార్ట్ హౌస్ ఆఫ్ ట్రావెలర్స్ అని. బాగానే ఉంది రూమ్. వీళ్ళకి 2 బిల్డింగ్స్ ఉన్నాయి. అక్కడ కార్ పార్కింగ్ దగ్గర ఉన్నది ఒకటి, ఇది ఒకటి. ఇది నాకు 2 డేస్కి 3000 పడింది. చలో వెళ్దాం. ఇంకా ఇదే మన రూము. పర్లేదు, బాగానే ఉంది. ఇది ఒక రకమైన జోస్టల్ కైండ్. అంటే ఒకే రూమ్లో 4-5 బెడ్స్ అలా కూడా ఉండేట్లు ఉంటుంది. లేదా నార్మల్గా ఇలా మన హోటల్ రూమ్లా కూడా ఉంటాయి. ఎదికన్నా మనం చూస్ చేసుకోవచ్చు. ఓకే, గుడ్ ఈవినింగ్ గాయ్స్. టైం సాయంత్రం 5 అవుతుంది. సో బయటకు వచ్చాం అనమాట. అన్ని ప్లేసుల లాగానే గంగామాతకి హారతి ఉంటుంది, గంగా హారతి. సో ఈ గంగా హారతి 2 చోట్ల జరుగుతుంది ఇక్కడ రిషికేష్ లో. ఒకటి త్రివేణి ఘాట్ దగ్గర, ఇంకొకటి పరమార్థ నికేతన్ దగ్గర. సో ఇవాళ అయితే మనం త్రివేణి ఘాట్కి వెళ్ళబోతున్నాం. కుదిరితే రేపు పరమార్థ నికేతన్కి వెళ్దాం అనుకుంటున్నాను. త్రివేణి ఘాట్ దగ్గర కొంచెం పెద్దగా ఇస్తారనమాట హారతి, ఎక్కువ ఆర్గనైజ్డ్గా ఉంటుంది. చలో వెళ్దాం ఇంకా. ఓకే, మన త్రివేణి ఘాట్ దగ్గరలో ఉన్న కార్ అక్కడ పార్క్ చేశాను. పార్కింగ్ చాలా కష్టం అయిపోయింది అసలు. ఓన్ వెహికల్ ఉంటే కనుక అది హోటల్లోనే ఉంచేసి షేర్ ఆటోలో రావడం బెటరు. ఈ రిషికేష్లో ఈ మధ్యలో ఎక్కడికైనా సరే, రామ్జోలా కానీ లక్ష్మణ్ జోలా కానీ. రామ్జోలా దగ్గర ఒక పార్కింగ్ పాయింట్ ఉంది, రేపు చూద్దాం అది. త్రివేణి ఘాట్కి పక్కనే కొంచెం ముందులో
ఆంధ్ర నిర్వాణాశ్రమం ట్రస్ట్ అని ఉంది. సో మనోళ్ళదే అనమాట ఇది. మనం వచ్చేసాం త్రివేణి ఘాట్కి. జనం బాగానే ఉన్నారు ఇవాళ. హారతి టైం అయింది కదా. హారతి స్టార్ట్ అయిపోయింది. గంగామాతకి ఎన్ని చోట్ల ఇస్తున్నారు అసలు హారతి. మనం చాలా చోట్ల చూస్తున్నాం గంగా హారతి. నిజంగా అదృష్టమనే చెప్పాలి. ఇక్కడ రిషికేష్లో పార్కింగ్కి ఇష్యూ ఉంటుందని చెప్పాను కదా. సో ప్రస్తుతానికి రామ్జోలా పార్కింగ్ ఇది. సో మన బండి ఇక్కడ పెట్టాను. మెయిన్ రోడ్ నుంచి కొంచెం పక్కకే ఒక బ్రిడ్జ్ కింద నుంచి వచ్చినట్టు ఉంటుంది ఇది. సో ఇక్కడే పార్క్ చేయాలి దీని వెహికల్ని. ఈ రామ్జోలా దగ్గరలో అంటే ఇదే పార్కింగ్ ఏరియా. ఇంకా ఇలా ఉందన్నమాట. సో రామ్జోలా అటు పక్కనే ఉంటుంది. మనం గంగానది పక్కకి ఘాట్ దగ్గరికి వచ్చాం. అక్కడ దూరంగా కనపడుతుంది కదా, అది జానకి బ్రిడ్జ్, జానకి ఘాట్ దగ్గర. ఇటు పక్క కనపడుతుంది కదా, ఇది రామ్జోలా. సో ఆ బ్రిడ్జ్ మీద వెళ్దాం ఒకసారి. ఓకే, మన రామ్జోలా సస్పెన్షన్ బ్రిడ్జ్ మీదకి వచ్చేసాం. బ్రిడ్జ్ ఊగుతుంది ఇట్లా ఇట్లా ఇంతమంది నడిచేటప్పటికి. రిషికేష్లో ఫుడ్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ హిల్ టాప్ రెస్టారెంట్కి వెళ్ళాను. ఇక్కడ అంబియన్స్, ఫుడ్ చాలా బాగున్నాయి. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. రిషికేష్లో మనకిది 2వ రోజు. సో ఇండియా మొత్తంలోనే రివర్ రాఫ్టింగ్ అంటే ఎక్కువ డిస్టెన్స్ గానీ ఎక్కువ పేరున్నది రిషికేష్లోనే. సో అది నిన్న చేసాం మనం. రివర్ రాఫ్టింగ్ ఒకటే కాదు, ఇండియాలోనే చెప్పుకోదగ్గ అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్ని ఇక్కడే జరుగుతాయి. వాటి కోసం నేను వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నానంటే జంప్ ఇన్ హైట్స్ అని ఉంటుంది ఒక ఆర్గనైజేషన్. వాళ్ళు కండక్ట్ చేస్తారు ఈ యాక్టివిటీస్ అన్ని. అది మన రిషికేష్ నుంచి దాదాపు 18 కిలోమీటర్లు వస్తుంది మొత్తం. కానీ గంగానది పక్క నుంచి ఘాట్ రోడ్ లో వెళ్ళాలి. సో ఒక 40-50 మినిట్స్ దాకా పట్టొచ్చు. చలో వెళ్దాం ఇంకా. సో గైస్, ఇక్కడ మనం జంపింగ్ హైట్స్ కి వెళ్తున్న రూట్ లో నాకు ఇక్కడ మెయిన్ గంగా నది అయితే అటుపక్క నుంచి వస్తుంది. ఇక్కడ చిన్న పాయిలా ఉంది, వాటర్ అసలు ఏం లేవు పెద్దగా. సో ఇక్కడ ఏంటంటే క్యాంపింగ్ టైప్ లో అరేంజ్ చేశారు. నేను విన్నాను ఇక్కడ క్యాంప్ కూడా చేయొచ్చు అని. సో నాకు ఆ క్యాంప్స్ అవన్నీ అయితే ఈ ఏరియాలో ఎక్కువ కనపడ్డాయి. చలో వెళ్దాం ఇంకా. ఓకే గైస్, మనం జంపింగ్ హైట్స్ లొకేషన్కి వచ్చేసాం. ప్రస్తుతానికి ఆ బంజీ జంప్ యాక్టివిటీస్ చేసేది అయితే అక్కడే ఉంది ముందే. ఇంకా వాళ్ళ ఆఫీస్ అయితే ఇక్కడ ఉంది. సో మనకి ఎంట్రీ పాస్ ఇచ్చారు ముందు, 100 రూపాయలట అసలు లోపలికి ఎంట్రీ అవ్వడానికి. మనతో పాటు ఎవరైనా విజిటర్స్ వచ్చినా సరే వాళ్ళకి కూడా 100 రూపాయలు టికెట్ తీసుకుని లోపలికి వస్తారు, లేదంటే బయటే ఉండాలి. ఆ క్యాఫ్టీరియాలో ఉంది అది. సో దాని లోపలికి వెళ్ళిన తర్వాతే మనకు కావాల్సిన యాక్టివిటీస్ బుకింగ్ అవి కూడా ఉంటుంది. ప్రైసెస్ ఇవన్నీ కొంచెం పెంచేశారు. ఒక సింగిల్ బంజీ జంప్కో సింగిల్ జైంట్ స్వింగ్కో 3700 అవుతుంది. కాంబో ప్యాక్లు అయితే లేవంట అసలు. నేనైతే బంజీ జంప్ జైంట్ స్వింగ్ 2 చేద్దాం అనుకున్నాను, కానీ కాంబో ప్యాక్ లేదట, 2 విడివిడిగా తీసుకోవాలి. సో ఫైనల్ గా జైంట్ స్వింగ్ బాగుంటుంది, దాన్ని ట్రై చేద్దాం అనుకుంటున్నాను. గైస్ మనకి టికెట్ ఇచ్చారు 3700కి, జైంట్ స్వింగ్ తీసుకున్నాను. ఇక్కడ మనం ఫిల్మ్ చేయడానికి ఓన్ గా ఏమీ అలో లేదట, వాళ్ళే వీడియో తీసిస్తారు. దాని గురించి తర్వాత చెప్తాను. సో మనం ఓన్ గా రికార్డ్ చేయడానికి అయితే అలో లేదు. అక్కడ ఒక లాకర్ ఉంది, మన
మన ఎక్విప్మెంట్స్ అన్ని పెట్టుకోవడానికి. నేను కార్లో పెట్టేస్తున్నాను. సో నేను జైంట్ స్వింగ్ తీసుకున్నాను. ఒక డెమో ఇచ్చారు ఏంటి అసలు రూల్స్ ఏంటని. తర్వాత వెయిట్ చూసి ఒక మార్కింగ్ ఒకటి వేశారు. సో అక్కడ ఆఫీస్ నుంచి ఇందాటి ముందే కనపడిందని చెప్పే కదా, ఒక 400 మీటర్ల కిందకి నడిస్తే అక్కడ ఉంది. అక్కడికి వెళ్తున్నాం. అప్పుడు ఇది ఇండియాలోనే హైయెస్ట్ బంజీ జంప్ పాయింట్. 83 మీటర్స్ నుంచి జంపింగ్ ఉంటుంది. ఇక్కడ రూల్స్ ఏంటంటే ఏమన్నా హెల్త్ రిలేటెడ్ ఇష్యూ ఉంటే అసలు చేయనివ్వరు. అన్ని బాగున్నా సరే మనకి అక్కడ అన్ని సేఫ్టీ చెక్స్ అన్ని హార్నెస్లు అన్ని పెట్టేసిన తర్వాత ఆ ఎడ్జ్ లో నుంచో పెట్టినప్పుడు 3, 2, 1 అంటారు. మనమే ఓన్ గా జంప్ చేయాలి, ఎవరు పుష్ చేయరు. లేదు భయపడుతున్నావు అంటే కనుక ఒకసారి వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ మోటివేట్ చేసి మళ్ళీ నుంచో పెడతారు అక్కడ. అదే లాస్ట్ ఛాన్స్, ఇంకా సెకండ్ది. అప్పుడు జంప్ చేసేయాల్సిందే. అప్పుడు కనుక జంప్ చేయలేదో ఇంకా అయిపోయినట్టే. మన డబ్బులు మనకు రావు, డబ్బులు పోతాయి. ఇక మనకు ఇంకో చాయిస్ కూడా ఎవరు జంప్ చేయడానికి. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఇటువంటి అడ్వెంచర్ యాక్టివిటీస్, అందులో ఇంత పెద్దది. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇక్కడ నుంచి కనిపిస్తుంది అది గంగా నది, చిన్న పాయిలా ఉంది కొండల మధ్యలో లోయలాగా. సో అక్కడ దూకుతాం అనమాట. సో మనం జంపింగ్ పాయింట్కి వచ్చేసాం. అక్కడ నుంచే ఎంట్రీ అయితే అటు కింద నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఓన్లీ పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్తారు. చలో వెళ్దాం. ఇంకా ఇక్కడ ఒక ఇన్స్ట్రక్టర్ రోప్ హార్నెస్ ట్రై చేస్తున్నారు. ఇంకో అతను ఎలా దూకాలో చూపిస్తున్నాడు. సేఫ్టీ చెక్స్ అయిపోయాక ఇతను ఏం చెప్తున్నాడంటే పైకి లేచాక ఆ రోప్ నన్ను పుల్ చేస్తూ ఉంటుందని. ఎడ్జ్ మీదకి వచ్చాక చాలా భయం వేసింది. బట్ ఐ డిసైడెడ్ ఐ హ్యాస్ టు డూ ఇట్. ఇంకేముంది, జై బజరంగ బలి అని దూకేశా. అసలు ఆ ఎక్స్పీరియన్స్ మాటల్లో చెప్పలేను. ఆ రోప్ టైట్ అయ్యేంత వరకు ఫ్రీ ఫాల్ అవుతూనే ఉన్నాను. కొంచెం సేపటికి ఐ గాట్ రిలాక్స్డ్ అండ్ స్టార్టెడ్ ఎంజాయింగ్ ఇట్. ఓకే, అయిపోయింది మంది జంప్. పైకి వచ్చేసాం. సర్టిఫికెట్ ఇచ్చారు జంపింగ్ హైట్స్ వాళ్ళది. సో ఈ వీడియో ఫుటేజ్ ఏమో మన మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేస్తారు. 900 తీసుకున్నారు దానికి. మంచి ఎక్స్పీరియన్స్ ఇది ఖచ్చితంగా. కింద నుంచి నడుచుకుంటూ రావాల్సి వచ్చింది ట్రెక్ చేసి. సో ఏదైనా ఒకటి చేయడం అలాగే మెరుగు. అంతకు మించి చేస్తే పైకి వచ్చి మళ్ళీ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. సో ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఉన్న అడ్వెంచర్ యాక్టివిటీస్, రివర్ రాఫ్టింగ్, వీటన్నిటితో ఉన్న ఈ రిషికేష్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. గివ్ ఇట్ ఎ థమ్స్ అప్ ఇఫ్ యూ లైక్డ్ ఇట్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ అడ్వెంచర్. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.